నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గురుకుల పాఠశాలలో జగిత్యాల ఎమ్మెల్యే తనిఖీ విద్యార్థుల సమస్యలు వసతుల కల్పనపై ఆరా అంబేద్కర్ చొరవతోనే అన్ని వర్గాలకు హక్కులు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి 17న వేడుకలను విజయవంతం చేయాలన్న బీజేపీ నేతలు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి యువతకు పలు సూచనలు చేసిన అధికారులు ఇక వార్తల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ సర్కారు పాఠశాలలు వసతి గృహాల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతులు సౌకర్యాలపై ఆరా తీశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని, ప్రస్తుతం ప్రతిరోజు అందించే మెనూ ఎలా ఉంటోందని విద్యార్థులను ఆరా తీశారు. డైట్ మెనూను పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి ముఖ్యమున్నారు. చాలా క్రమశిక్షణతో డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని భోజనం చేయడం, ఆ టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్న టీచర్స్, ఆ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. మైనారిటీ గురుకులాలు అనేవి గతంలో లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని కృతజ్ఞతతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలైతే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ. అంబేద్కర్ అందరివాడన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అన్ని వర్గాల హక్కుల కోసమే ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, కార్మికుల హక్కులు, బీసీ రిజర్వేషన్ కూడా రాజ్యాంగం నుంచే వచ్చిందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. ఈ రోజు మీరు అంబేద్కర్ వాదాన్ని తొక్కి పెట్టవచ్చని, దాని విలువ భవిష్యత్తులో తెలుసుకుంటారని తెలిపారు. 82% ఉన్న బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలని అంబేద్కర్ కలలు కన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వారియర్స్, రైతులు ఇలా అందరిపై ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. యూరియా కోసం మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల కోసం అడిగితే తప్ప అని ప్రశ్నించారు. ఈ చిన్న గ్రామం, మారుమూల గ్రామం పెంచికలపేట, ఇక్కడ 144 సెక్షన్ పెట్టాలనేటువంటి ఆలోచన రావచ్చునా? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టింది మొదలు భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినప్పటికీ కూడా ఈ అవమానాలు తప్పలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి
ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. యావత్ రాజ్యాంగాన్ని రాసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే నువ్వు ఒక్క ఎస్సీలకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని మిగిలినంతా పోనీయా? ఇలా మహిళల హక్కులు ఏడికెళ్ళొచ్చినాయి. ఇంకా ఉన్నటువంటి అంత గొప్పగా ఎదిగినటువంటి అన్ని పుస్తకాలు చదివినటువంటి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి నాయకుడు కూడా ప్రపంచంలో లేడని ఇతర దేశాలు గర్విస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి మన దేశం మన కోసం గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మరి ఈ నేతను, ఈ మహనీయుణ్ణి మనం ఎంత గొప్పగా చూడాలనో అది వదిలిపెట్టి ఇలా ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారానే గొప్పగా ఇలా సమాజంలో గొప్ప వ్యక్తులుగా విలసిల్లుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇష్టానురీతిగా మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే చాలా బాధ అవుతుంది. ఉరికి విగ్రహాలకు దండలేస్తా ఉన్నారు, పాపం ఉరికి మా బురకలు తీస్తా ఉన్నారు. అదే మీ అయ్య దగ్గరికి ఎవడన్నా పోయి బురకలు ఇస్తాడా రాత్రి? ఎందుకంటే ఆయనకు చరిత్ర లేదు. పాపం ఉన్న చరిత్ర అయినా వ్యభిచార చరిత్ర ఉన్నది, నీచమైన చరిత్ర ఉన్నది నా తండ్రికి అనే విషయాన్ని ఈ సందర్భంగా కోపంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి విగ్రహాన్ని, వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి ఇవాళ ఇక్కడ ఉన్న సిఐని అడుగుతున్నా, నిజంగానే మీకు రాజ్యాంగం అర్థమై ఉంటే, మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం ఉన్నదని మీరు భావించి ఉంటే, రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బురకను తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అవుతారు. ఏ విధంగా వాళ్ళు వస్తారు? ఎందుకు 144 సెక్షన్ ఉండాలి? కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి సిపి గారు కావచ్చు, మంత్రి కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి సీనియర్లు తెలుస్తుంది నీ తండ్రి చరిత్ర ఏందో. ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చినిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సులు వచ్చి పోయిన విషయం మాకు మాత్రమే తెలుసు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతగానో నలిగిపోయారని, వందే మాత్రం అని నినాదం చేసిన శిక్షలు విధించే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రాత్మక రోజును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు రావాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మీడియాతో మాట్లాడారు. 1998లో చిన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఈ డిమాండ్ను పార్టీ నిరంతరం ముందుకు తెస్తోందని గుర్తు చేశారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్ కుమార్, లక్ష్మణ్ గతంలో చాలా కార్యక్రమాలు చేశారన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా ఈ డిమాండ్ను ఆమోదించలేదన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా గుర్తించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దీన్ని అధికారికంగా జరపడం లేదని వాపోయారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ రోజును అధికారికంగా జరుపుతున్నాయని గుర్తు చేశారు. ప్రజలందరూ చైతన్యం పొంది ఈ డిమాండ్ను బలంగా నిలబెట్టాలని గోపి పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ విమోచన దినాన్ని జరిపే పరిస్థితిలో లేదని 2022వ సంవత్సరం సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా ప్రకటించి అప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు జరపడం స్టార్ట్ అయింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అధికారం ఉన్న పార్టీ లెవెల్ కానీ విమోచన దినాన్ని చేస్తలేదు. అదే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వం కానీ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా జరుపుతున్నాయి. మరి ప్రజలందరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది, ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే నిరంకుశ పాలనలో మన బతుకులు నాశనం అయిపోయి ఉన్నాయి కనుక ఏదైతే ముస్లిం సంస్థానంగా ఏర్పాటు చేసుకోవాలని ఒక నిశ్చయంతో ఆ రోజు నిజాం ఉండే కానీ దీనికి వ్యతిరేకంగా ఈ రోజున్న ప్రభుత్వాలు కూడా విమోచన దినాన్ని జరపలేకపోతున్నాయి. మనకు స్వతంత్రం వచ్చినా కానీ దాని గురించి చెప్పుకోలేకపోతున్నాం. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో బీజేపీ నేత డాక్టర్ చెన్నమనేని వికాసరావు మీడియాతో మాట్లాడారు. 1998 నుంచే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు సాగించిందని గుర్తు చేశారు.
విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, జి కిషన్ రెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగాయన్నారు. 2022లో ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ తొలిసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాతీయ సమైక్యతా దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం అనే పేర్లతో వేడుకలు జరుపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఇకనైనా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. సిహెచ్ విద్యాసాగర్ వారి పార్టీ అధ్యక్షులుండే వారు ఒక ఉద్యమ రూపంలో సెప్టెంబర్ 17ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి వారు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ట్రై చేసిండ్రు. ఇదే స్ఫూర్తి వాళ్ళ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో వారు భాగస్వాములు ఉండే వారు అధికారికంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు, అధికారికంగా చేస్తలేదు. సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని అంటున్నారు, కానీ విమోచన దినంగా మరి వీరు ఎందుకు చేస్తలేదని మనం ఆలోచించాలి. బహుశా ఇప్పుడున్న ఏఎంఎంఐఎం పునాదులు కాసిం రజ్వీ ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బుజ్జగింపు రాజకీయాలకు, అసౌద్దీన్ ఓవైసీకి భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం, దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలి. మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ 17 గురించి విద్యాసాగర్ గారు, తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యులు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు డీసీసీ కరుణాకర్ హాజరై మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం ద్వారా యువత పెడదారి పడుతోందన్నారు. మత్తు పదార్థాల రవాణాపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. డ్రగ్స్ ను ప్రోత్సహించే వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కరుణాకర్ సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి మానసిక వైద్యులు వర్షిత్ విద్యార్థులకు వివరించారు. అంతకుముందు ప్రభుత్వ కళాశాల నుంచి పట్టణంలోని వివిధ వీధుల గుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రం కూడా మరి మాదక మరి లేకుండా ఈ రాష్ట్రం ఆలోచన మన ముఖ్యమంత్రి ఎక్కడికక్కడే మరి కార్యక్రమం ఉంటుంది. ఈ రాష్ట్రానికి పోలీసు ప్రత్యేక తీసుకెళ్ళి మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా పార్లమెంట్ ఈ కార్యక్రమాన్ని జరిగింది. మంచి అవకాశాన్ని ఉన్నట్టయితే మనము బాగుపడే అవకాశం ఉంది. దయచేసి అందరూ ఒకసారి సైలెంట్ గా మంచిది. స్టూడెంట్స్ అందరూ మీరే మాట్లాడుకుంటున్నారు, అందరు వినాలి. మిమ్మల్ని అందరినీ మీతో మాట్లాడడానికి మేము అవకాశం ఏర్పాటు చేసుకున్నది మీ అందరి కోసం, మనందరి కోసం. గాంజా దూరంగా ఉండాలి. విద్యార్థులు మంచి ఉన్నట్టయితే, క్రమశిక్షణ ఉన్నట్టయితే బాగుంటుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని అందరినీ ఎంతో ఆశతో వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈఓ మహేష్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 1200 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి 10 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బుని రాజమల్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించి మన ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లలో పాతాళానికి మరి స్కూళ్లను మరి తొక్కినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నేను అనుకుంటా 21,000 మంది ఎస్జిటి టీచర్లకు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్గా ఆనాడు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని స్కూళ్ళల్లో ఇలా 1200 కోట్ల రూపాయలు వచ్చిన సంవత్సరమే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉండాలి, అన్ని స్కూళ్ళల్లో వంటగదులు ఉండాలి. మరి అంతటా కూడా రెనోవేషన్ చేసే కార్యక్రమాలకు రాష్ట్రం మొత్తంలో వచ్చిన 3 నెలల లోపలనే మరి స్టార్ట్ చేసి 1 ఇయర్ లోపలనే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మన దగ్గరికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలి కాక పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఇంచుమించు ఎంత లేదన్నా 10 కోట్ల రూపాయలు మరి ఈ రోజు వరకు విద్య మీద విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యను బోధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధించేందుకు టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 10 మంది బెస్ట్ టీఎల్ఎం ద్వారా 200 ప్రదర్శనలు ఇచ్చారని గుర్తు చేశారు. స్టేట్ లెవెల్ ప్రదర్శనకు జిల్లా నుండి 8 మందిని ఎంపిక చేసి పంపిస్తామని డీఈఓ కె రాము తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ఎంఈఓలు ఉన్నారు. అవన్నీ ఉన్నాయి. సో ఏదో కాంపిటీషన్కి వచ్చాము మనది పెట్టేస్తే వెళ్ళిపోయే వాళ్ళకి కాకుండా క్లియర్ లెర్నింగ్ అంటే మన చుట్టుపక్కల ఉపాధ్యాయులు కానీ మా స్కూల్స్లో ఏం చేస్తున్నారు, మనం ఏమైనా మన స్కూల్స్ ఇంప్రూవ్ చేయొచ్చా. ఇప్పుడు మన 8 మంది 10 మంది బెస్ట్ ఉన్నారు, అవి 10 మంది 8 మెంబర్స్ 10 మెంబర్స్ చేసే బెస్ట్ అనేది మనం జిల్లా వైడ్గా అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. సో ఇక్కడ నుంచి మనము ఇప్పటికి కూడా మీకు తెలిసిందే, మేము కూడా చాలాసార్లు చెప్తా ఉన్నాం, 20-30% ఆఫ్ స్టూడెంట్స్ మన 8th 9th వచ్చినా కూడా ఇప్పటికీ కూడా మ్యాథ్స్ కానీ లేదా మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ చేయలేని వాళ్ళు ఉన్నారు, చదవలేని వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు బాగా చదువుకునే వాడికి కొద్దిగా ఆటలా ఉంటుంది, బట్ ఏమి రాని వాడికి కొద్దిగా ఇంట్రెస్ట్ కల్పించగలిగితే మనం ఈ ఏదైతే ఎయిడ్స్ లెర్నింగ్ సంబంధించి మనం ఎయిడ్స్ అండ్ ఇట్లా వాడుతూ ఉన్నామో, సో ఏమీ రాని వాడికి అప్పటిదాకా ఏమీ చదవడానికి మనం ఇలాంటి టెక్నిక్ ద్వారా ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళ ఎడ్యుకేషన్లో తీసుకెళ్ళగలిగితే దాన్ని ఇట్ విల్ బి హ్యూజ్ హెల్ప్ఫుల్. అండ్ ఇలాంటివి కూడా మనకి అది దట్ ఇస్ ద పర్పస్. ఇప్పుడు మీరు నార్మల్గా క్లాస్లో టేబుల్స్ మీద చెప్పేసి బోర్డు మీద చెప్పేసినా కూడా 30-40% ఆటోమేటిక్గా క్యాచ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. అంతా కూడా ఎవరైతే లాస్ట్ బెంచర్స్ ఉన్నారో, లాస్ట్ బెంచర్స్లో ఎవరైతే మనం ఇంకా చేయలేకపోతా ఉన్నామో, వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ టీచింగ్ ప్రకారం వాళ్ళు ఎవరైతే క్యాచ్అప్ చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఏ క్లాస్కి వెళ్ళినా కూడా 25% 30% స్టూడెంట్స్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నారు. గ్రామాలలో అర్హులందరికీ జాబ్ కార్డులు అందజేసి ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని పెద్దపల్లి అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం 2024-2025 సంవత్సరానికి గాను నిర్వహించిన పనులు చెల్లింపులపై 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 24 గ్రామ పంచాయతీలలో చేసిన పనులపైన చర్చించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 4,45,49,000 ఖర్చు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ పనులకు 1,48,85,000 ఖర్చు చేసినట్టు వివరించారు. అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నోటీసులతో పాటు డబ్బులు రికవరీ చేయాలని సంబంధిత అధికారులకు ఏపీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి కొమ్రయ్య, ఎంపీడీఓ పూర్ణచందర్, ఏపీఎం మంజుల, ఎస్ఆర్పీ బాలు, పీఆర్ఏ ఈ పవన్ పాల్గొన్నారు. సో మొదలు చూసుకున్నట్లయితే మనం ఏదైతే పారదర్శకంగా నిర్వహించాలి, లబ్ధిదారులకు కానీ హక్కుదారులకు కానీ బేసిక్
కల్పించడం బాధ్యత అదేవిధంగా పనులు కల్పించడం జరిగింది. దానికి సంబంధించి పనులకు సంబంధించిన రికార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు అవి మనం చూపించాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయి చూస్తుంటే గ్రామ పంచాయతీలు సెవెన్ రిజిస్టర్స్ కానీ జాబ్ కన్సల్టేషన్స్ కానీ మనం ప్రతి వారం కూడా బేసిక్ రోజుగారు దివాస్ కానీ కార్యక్రమం జరగడం, అదేవిధంగా గ్రామ పంచాయతీలో మనం చేస్తున్న సీజన్ చార్ట్ పెట్టడం కానీ ఏ పని చేసినా 10 మందికి కనబడేటట్టు 10 మందికి నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదే శ్రీకాకుళం మండలంలో మేము ఈ సామాజిక కలిగిన అబ్జర్వేషన్స్ చేసిన వాటిల్లో మ్యాక్సిమం సంబంధించిన డివిజన్స్ అనేటువంటి 5,000, 15,000 అలా జరిగినటువంటి దాఖలాలు కనబడలేదు. కాకపోతే మొత్తం ప్రాంతంలో చేయాల్సిన విధి బాధ్యత ఏంటంటే రిజిస్టర్స్ రికార్డ్స్ పక్కగా చేయాలి. అవి అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో పొరపాటు జరిగినవి సరిగ్గా రాయలేదు గుర్తు జరిగింది. దీనికి మేము శోకాదిస్తున్నాము. కొన్ని సందర్భాల్లో చేసిన డిపాజిట్స్ కూడా వేస్తున్నాము, ఫైన్స్ కూడా వేయడం జరిగింది. చిన్న చిన్న పొరపాటు అంటే గ్రామ పంచాయతీలు పెట్టి నోటీస్ బోర్డు పెట్టేసి సిటిజన్ చార్టర్స్ కానీ రివ్యూస్ బాక్సే కానీ అంటే రోజుగారు రిజిస్టర్ అవేర్నెస్ కల్పించడం కానీ ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతాయి. కాకపోతే ఎలాంటి డీవియేషన్స్ కానీ ఎలాంటి గోస్ట్ వర్క్ కానీ ఇక్కడ జరగలేదు. దానికి వీళ్ళందరినీ అభినందించాలి. కాకపోతే ఇక ముందు కూడా ఇటువంటి రిపీటెడ్ పేరాస్ ఈ సిటిజన్ చార్టర్ బిఎస్ఎస్ఏ రోజుగారు చేసే కానీ బీటెక్ ఫోటోసే కానీ పోతే వర్క్ ఆపరేషన్ ఇస్తే కానీ ఇంకపోతే గ్రామ పంచాయతీలో ఏవైతే పెట్టేస్తున్నాయో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ రెస్పాన్స్ తీసుకొని అవన్నింటినీ వాళ్ళు నిర్వహించాలని ఈ పబ్లిక్ హియరింగ్లో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చిన్న చిన్న పొరపాట్లే కానీ ఎలాంటి గ్రీవెన్సెస్ డీవియేషన్స్ ఏమి లేవు. ఇది మండలంలో కొంచెం బాగా చేస్తున్నది అభిప్రాయం. థ్యాంక్స్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కవ్వంపల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు ₹1,93,000 విలువైన 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలు వెల్లడించారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రాత్రిపూట వాటిలో దొంగతనం చేసేవాడని వెల్లడించారు. ఇటీవల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 3 దొంగతనం కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వివరించారు. దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. చాలా చోట్ల నిందితుల కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసులు చూసి పారిపోతున్న సందర్భంలో వైట్ లైన్ కాలనీలో పోలీసులు చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ అని. అతను మన గోదావరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఏజ్ సుమారుగా 23 years ఉంటుంది. ఇతను డిగ్రీ స్టూడెంట్. ఇతని దగ్గర 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి, ₹500 ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరి ఏరియాలో ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్లను చూసి ఆ రోజు నైట్లో వాటిలో ఇతను తాళం పగలగొట్టి దొంగతనాలు చేసినట్టుగా ఇతను ఒప్పుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి మానేరు వాగులో ఇరుక్కున్న 10 మందిని పోలీసులు గ్రామస్తులు కలిసి కాపాడారు. గ్రామానికి చెందిన 5గురు ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లు ఒక లేబర్తో కలిసి మానేరు వాగులోకి వెళ్లారు. వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు మనుషులు అందులోనే ఇరుక్కుపోయారు. ఇరుక్కున్న వారిని రక్షించేందుకు మరో 3 పెద్ద ట్రాక్టర్లను తీసుకుని వెళ్లగా అది గుంతలో దిగబడిపోయింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో తాళ్ల సహాయంతో 9 మందిని క్షేమంగా బయటకు తీశారు. ట్రాక్టర్లు మాత్రం అందులోనే ఉండిపోయాయి. వాస్తవం ఏంటంటే మాది గట్టపల్లి గ్రామం. మేము జీవనోపాధి కోసం ఇసుక కొట్టుకుంటూనే బతికే వాళ్ళం. వాస్తవానికి ఏంటంటే మాకు దీని అవగాహన తెలియక ఏం జరిగిందంటే పొద్దున ఒక 5 ట్రాక్టర్లు లోపలికి రావడం జరగడంతో బండ్లు అక్కడ ఇసుక వేస్తున్నాం. సడన్గా ఇంట్లో పెరగడంతో మేమేం చేసినామంటే గ్రామస్తులం
మేము గ్రామానికి ఇంటిమేషన్ ఇచ్చినాం. గ్రామ పెద్దవాళ్ళకి కానీ మా తోటి ట్రాక్టర్ ఓనర్లకు కానీ, రే బాబు మన ట్రాక్టర్లు ఇరకపోయారా బాబు, వాళ్ళని మనం సాయం చేస్తామంటే మేము మా తెలివితేటలు తగ్గట్టుగా దీని అవగాహన ఎట్లుంటుందో దాని ప్రకారంగా మేము మా 10 మందిని మేము బయటికి తీయడం జరిగినది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అన్నదాతలు ఫెర్టిలైజర్స్ దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం నుండి లైన్లో చిట్టీలతో ఉన్న హమాలీలతో యూరియా బస్తాలు బయటకు పంపిస్తూ బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారిని పూజ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా హమాలీలతో యూరియా బస్తాలు బయటకు ఎందుకు పంపిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒక బస్సు దొరికితే ఏం చేస్తారని అడుగుతున్నాము. మేము ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. బ్లాక్ చేసిన పట్ల షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ ధరల మీద పట్ల షాప్ యజమానులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా 15 రోజులు అవుతుంది ఎరువులు సక్రమంగా రాక. ఇప్పటికే పంట ఎదిగింది, దిగుబడి వస్తుందో రాదని భయాందోళనలు. కనీసం సరిపడే ఎరువులు ఇప్పటికైనా అందించాలి. అంతా ఎదుగుదల జరిగింది, వాళ్ళకు భయాందోళన లేదు. కాబట్టి ప్రభుత్వం వస్తుందని చెప్పడం జరిగింది. వచ్చిన ఎరువులను సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునే. మేము లైన్లో నిలబడితే మాకు బస్తాలు దొరకడం లేదు. వీళ్ళు షాపోలు అమలాల పేరు మీద 40 బస్తాలు అదనంగా అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మాకు టోకెన్ నంబర్ గా 300 బస్తాలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపెట్టారు. మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, దౌర్జన్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇట్లనే అమ్ముకుంటాం. ఏం చేసుకుంటారు మేము ఇంకోటి సార్ గ్రోమర్లకు వెళ్ళాం. మేము ఆ రోజు గ్రోమర్ వెనకాల మళ్ళీ స్టాంపేజ్ ఇచ్చారు. ఏంటంటే మీకు ఈ రోజు రాలేదు, మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అక్కడ స్టాంపేజ్ ఇచ్చారు. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు కూడా ఇక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి. పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమాదేవిని భర్త కృపాకర్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు వెల్లడించారు. 13 ఏళ్ల క్రితం రమాదేవిని కృపాకర్ ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నట్లు తెలిపారు. ఏడాది కాలంగా గొడవల కారణంగా దంపతులు వేరువేరుగా ఉంటూ ఉండగా ఆదివారం రమాదేవి భర్త కృపాకర్ ఇంటికి వెళ్లినట్టు వివరించారు. మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కృపాకర్ రమాదేవిని హత్య చేసినట్లు చెప్పారు. నిందితుడి నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా క్రూస్టింగ్ విజిట్ చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించడం జరిగింది. దీంట్లో విట్నెస్లను ఐ విట్నెస్లను అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. మర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం ఓసిబిట్టు అమాన్ ఏరియా రత్నాపూర్ దగ్గర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీంట్లో డిసిజుడి యొక్క అత్తమామలు పరారులో ఉన్నారు. ఇతన్ని విచారణ చేసినప్పుడు ఇతని పేరు పూసల కృపాకర్ అలియాస్ ప్రభాకర్. వీళ్ళది జైపూర్, మంచిర్యాల జిల్లా. ప్రస్తుతం వకీల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు. ఇతను 13 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఒక 1 ఇయర్ నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువవడం వలన వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఆదివారం రోజు భార్య ఇలా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సందర్భంలో కత్తి తీసుకొని ఆమె తలపైన, మెడపైన, ఇంకా ఇతర భాగాలపైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులు పొలాలకు వెళ్లే రహదారిని ధ్వంసం చేస్తున్నారని, వారిపైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జగదీశ్వరరావుకు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్లపల్లి గ్రామంలోని సుమారు 30 ట్రాక్టర్లు రోజు మానేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నాయని ఆరోపించారు. ఆ ట్రాక్టర్లు మా రోడ్ల గుండా రాకపోకలు సాగిస్తూ ఉండడంతో రహదారి ధ్వంసమై పైప్లైన్ పగిలిపోతోందని వాపోయారు. అధికారులు స్పందించి ట్రాక్టర్ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రూపిరెడ్డి మోహన్ రెడ్డి, దామెర మొగిలి, బెజ్జాల రామస్వామి, తిగిట్ల రాజు, ఎండి రఫీఫ్, రామ్రెడ్డి పాల్గొన్నారు.
ట్రాక్టర్లు డైలీ 34 ట్రిప్పులు కొడుతుండ్రు. వాళ్ళకు గత 2 months కిందనే గ్రావెల్ పోసుకొని మీరు కొట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా రోడ్డు ఖరాబ్ అవుతుంది, మాకు నడవస్తలేదు, మాకు ఇబ్బంది అవుతుంది మోటార్లు కడుకోవడానికి. ప్లస్ పైప్ లైన్లు వెలిగే పొజిషన్కి ఉన్నది. 5 ఫీట్ల లోతున వేసిన పైప్ లైన్లు కూడా బండ్లు వెళ్ళకుంటే టోషన్ వైర్లతో గుంజుకుంటూ పైప్ లైన్లు కూడా డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా చేయకపోతే ఇవాళ ఎంఆర్ఓను కలసడానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కావున వాళ్ళు ఇప్పటికైనా మురం పోసుకొని గ్రావెల్ కొట్టుకోవాలి, లేకపోతే కొట్టుకుని అది ప్రభుత్వం ఇష్టం. కానీ కాకపోతే ఆ గ్రావెల్ నిలిపేయాలి. అక్రమంగా తరలిస్తున్నారు. రోజు 40 ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నారు. వాళ్ళ రైతుల మీదకే వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు. అది కాకపోతే నేను వాళ్ళ ఎలాంటి మీరు రైతులు ఎవరు ఇబ్బంది చేయలేదు, తోవ పోసుకొని కొట్టుకోరని చెప్పి పైపులు కనీసానికి పైపుల విధానం పోయాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రముఖ గాయని వరం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు సింగర్ వరాన్ని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ వరం. ఈరోజు నేను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. డెవలప్మెంట్కి ఇస్తున్నారని తెలిసింది. సో ఇంకా 1-2 years మళ్ళీ గుడికి రావడం అంత కష్టంగా ఉండిద్దేమో అని నేను ముందుగానే వచ్చాను. అది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. సో తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అందరు రావాలని కోరుకుంటున్నా. సో సైకిల్ పై ప్రయాణిస్తూ దేశంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నాడు ఓ యువకుడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 22,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కి రికార్డు సృష్టించాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన మల్లారెడ్డి కాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు సుదర్శన్ రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి వైష్ణవ భక్తుడైన సుదర్శన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి వద్ద ఉపదేశం పొంది తన పేరును వెల్మ నరసింహ రామానుజ దాసన్ గా మార్చుకున్నాడు. అనంతరం సాత్విక ఆహారం భుజిస్తూ వైష్ణవ ఆలయాల దర్శనానికి సైకిల్ యాత్ర చేపట్టాడు. మొదటగా తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి, కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పాటు ముక్తినాథ్, బద్రీనాథ్, తిరుపతి వెంకటేశ్వర స్వామి, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి తదితర ఆలయాలను దర్శించుకున్నట్టు తెలిపాడు. దేశంలోని 108 ఆలయాలను దర్శించుకున్న అనంతరం మండలంలోని నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామిని, కొండగట్టు అంజన్నను దర్శించుకుని తన స్వగ్రామం కొడిమ్యాలకు చేరుకున్నట్టు రామానుజదాసన్ తెలిపాడు. 108 పుణ్యక్షేత్రాలు తిరిగి స్వగ్రామానికి చేరుకున్న రామానుజదాసన్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మా గురుదేవుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీని లోకానికి అందించిన మహనీయులు వారు మా గురుదేవులు. మేము వారి దగ్గర చక్రాంకణాలు వేసుకున్నాము. శ్రీ వైష్ణవ తత్వాన్ని స్వీకరించినాము. ఈ శ్రీ వైష్ణవులకు దాదాపు 108 దివ్య దేశాల దర్శనార్థం ప్రాముఖ్యమైనది. వైష్ణవునిగా వైష్ణవ తత్వాన్ని స్వీకరించినప్పుడు తప్పకుండా 108 దివ్య దేశాల దర్శనార్థం చేయాలి. అది ఎప్పుడు చేస్తాడు అన్నది వారి సంకల్పం మీద ఉంటుంది. కాబట్టి మేము ఒకటేసారి 108 దివ్య దేశాల దర్శనార్థమై సైకిల్ మీద బయలుదేరినాము. 13 నెలలు, దాదాపు 13 నెలలు పట్టింది. 22,000 కిలోమీటర్లు 108 దివ్య దేశాలు తిరిగి రావడానికి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.